నిజామాబాద్ వేదికగా సంక్రాంతి వస్తున్నాం సినిమా లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ భారీ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తెలంగాణ వారిని అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ సినీ ప్రముఖ ప్రొడ్యూసర్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కారణంగా మారాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు శిరీష్ నిర్మించారు. ఇక ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈవెంట్ లో నిజామాబాద్ మాట్లాడిన ఆయన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జనాలు సినిమా పైన చూపే ఆసక్తి గురించి షాకింగ్ కామెంట్స్ వ్యాఖ్యలు చేస్తారు. తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని తను డైరెక్టర్ కి చెప్పానని, అదే ఆంధ్రాకు వెళితే సినిమాకు ఒక మంచి వైబ్ ఇస్తారని దిల్ రాజు పేర్కొన్నారు. నిజామాబాద్ లో తెల్ల కళ్ళు మటన్ ను జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమాకు వైబ్ ఇస్తే మన దగ్గర మాత్రం తెల్ల కళ్ళు మటన్ కు వైబ్ ఇస్తామని దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దిల్ రాజు తాజా వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు తినడానికి తాగడానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తారని వేదిక మీద చెప్పిన దిల్ రాజు తెలంగాణను అవమానించారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలను ఆదరించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆదరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సినిమాలంటే వైబ్ ఉంటుందని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో మండిపడుతున్నారు. సినిమాలు ఏవైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ చూసి ఆదరిస్తేనే సక్సెస్ అవుతున్నాయని, అటువంటిది తెలంగాణ తెల్లకల్లు మటన్ కు ప్రాధాన్యతను ఇస్తారని చెప్పడం తెలంగాణ కల్చర్ ను అవమానించడమేనని కొందరు దిల్ రాజు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.